నగరంలోని 5వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కరీపాకు వీధి, చిత్తరి వీధి, ఈద్గా, సుబ్రహ్మణ్య మఠం ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో పాల్గొన్న కర్నూలు టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు వార్డుల్లో కాల్వలు శుభ్రం చేయటం లేదని, విపరీతమైన దోమలు ఉన్నాయని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేయటంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు బిల్లులు, పన్నులు పెరిగిపోయాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కర్నూలులో తనను గెలిపిస్తే వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పథకాల వల్ల అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి బాలు, సురేష్, ఇంద్రజ, సుశీలమ్మ, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, లలితమ్మ, నరేష్, అనిల్, నాగరాజు, హిదాయత్, నరేష్, వసుంధర, కార్తీక్, షఫీవుల్లా, సికందర్, సమీర్, అంజీ, నాగరాజు, మారుతి శర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, ఓటేసి గెలిపియండి, సైకిల్ గుర్తు ఒక అవకాశం ఈ నాకు కూడా మర్చిపోద్దమ్మా. నమస్తే అమ్మా, ఓటేసి గెలిపియండి, సైకిల్ గుర్తు, చదవండి, భవిష్యత్ గ్యారంటీ పథకాలు, हेल्थ फ्री हेल्थ चेकअप अम्मा वोटेज गलती निखिल निशान अच्छा काम करतू क्या अम्मा एक बार चांस दे। थैंक यू भाई, शुक्रिया भाई, थैंक यू भाई। निशान को वोट डालो, ये फ्री चेकअप है, ये पढ़ो अम्मा, बस भी फ्री है, 3 गैस सिलेंडर फ्री आता, 1500 महीने को आता। वोटेज गलती हाय हाय चांस दो, देख लो मेरा काम भी। సైకిల్ నిషాన్ ఏమా అవకాశం ఇవ్వండి, ఓటేసి గెలిపియండి, ఫ్రీ చెకప్, చదవండి, భవిష్యత్ గ్యారంటీ పథకాలు ఏమా మర్చిపోదండి, సైకిల్ గుర్తు. నగరంలోని మౌర్యైన్ పరిణయ ఫంక్షన్ హాల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆధ్వర్యంలో 18 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. 1000 మందికి పైగా యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు రిజిస్ట్రేషన్ చేసుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో నిరుద్యోగులు పెరిగిపోతున్నారన్నారు. తమ కంపెనీ ద్వారా ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. ఇక ప్రతిరోజు తనను 5 నుండి 10 మంది దాకా ఉద్యోగాలు కావాలంటూ సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తే ఇందులో పాల్గొనకుండా పలు కంపెనీలు కొందరు అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేయాల్సిన ఈ జాబ్ మేళా కార్యక్రమాలు తాము చేస్తున్నామని యువతకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత కృషి చేసి కర్నూలులో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఒక్క కంపెనీ వచ్చినా వేలాదిగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు యువత భవిష్యత్తు గురించి ఆలోచన చేయటం లేదని టీజీ భరత్ విమర్శించారు. యువత మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఆర్ యూత్ శివ, జనార్దన్, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఛానల్ కిందటి నుంచి డైలీ నాకు ఒక 5 to 10 అప్లికేషన్స్ వస్తుంటాయి. అంటే ఇప్పటి నుంచి కాదు, ఛానల్ నుంచి కొన్ని ఇయర్స్ టుగెదర్ నుంచి. మధ్యలో కొద్దిగా ట్రై చేశాను జాబ్ మేళాకి అది, బట్ ఈసారి సీరియస్గా వర్కౌట్ చేసి శివతో, జనార్దన్తో కూర్చొని మాట్లాడుకొని కంపెనీస్ని మ్యాక్సిమం ట్రై చేసి పుష్ చేసి రిక్వెస్ట్ చేసి ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది, మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ద పాయింట్ ఈస్ డైలీ నాకు ఒక 5 నుంచి 10 అప్లికేషన్స్ వస్తాయి. మా కంపెనీలో ఒక 100 మంది కావాలంటే నాకు ఆల్రెడీ 110 ఉన్నారు. ఐ కాంట్ అబ్జార్బ్ మోర్ దెన్ దిస్. సో నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతా, మనం ట్రై చేయగలుగుతామని చెప్పి సో స్టార్టెడ్ విత్ అక్కడ అనమాట. సో 18 కంపెనీస్ రావడము, అండ్ ఈరోజు ఐ థింక్ రిజిస్టర్ అయిన వాళ్ళకే, ఇంకా వాకిన్ అయితే ఎంతమంది వచ్చింటారో నాకు తెలియదు. ఇది ఓన్లీ రిజిస్టర్డ్ పీపుల్ ఈరోజు రావడం జరుగుతుంది. అండ్ మా ప్లాన్ ఏమంటే కమింగ్ ఎవ్రీ 2 monthsకో 3 monthsకో కూడా ఇట్లా కంటిన్యూయేషన్ చేయాలా అని చెప్పి ఉద్దేశం ఉంది. సో నథింగ్ టు వరీ. మీరు ఒకవేళ మిస్ అయినా, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు సార్ మీరు చెప్తారా ఏదన్నా అంటే, నేను చెప్పా బాస్ ఇదంతా
ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేయగలుగుతా, కానీ నేను రికమెండ్ చేయడం అనేది అది కాదు. ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దే హ్యావ్ టు ఫాలో దట్. మీరు కూడా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ షాట్ ఇవ్వండి. అండ్ దెన్ ఎక్కడ మిస్ అయినారో, ఒకవేళ మిస్ అయిన వాళ్ళకి ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ దిస్ ఎవ్రీ 2 months. దట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఫ్రమ్ మై సైడ్. అది కాక నాకు ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి ఫ్యూచర్లో, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ? ఐ కెన్ గెట్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తెప్పిగలుగుతా. అందరూ పొలిటీషియన్స్కి దే నో ఓన్లీ మ్యాక్సిమం పాలిటిక్స్. నేను పొలిటీషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్. సో నాకు నెట్వర్క్తో ఐ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఆస్కారం ఉంటుంది. ఫ్యాక్టరీసు, ఐటీ కంపెనీసు. కొంతమంది అంటుంటారు, సార్ మీరు విప్రోదే అచ్చా ఇన్ఫో. ఫస్ట్ ఆర్ వి రెడీ? కర్నూల్ ఈజ్ ఇట్ రెడీ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ కంపెనీస్? ఊరికే పెట్టి ఒక పెద్ద వాళ్ళు బిల్డింగ్ కట్టేసుకుంటే మ్యాన్ పవర్ దొరకాలి కదా. లాట్ ఆఫ్ మ్యాన్ పవర్, ఐటీ పీపుల్, ఐటీలో పోవాలనుకుంటే మీకు అందరు తెలుసు, దే వుడ్ లవ్ టు గో వర్క్ ఇన్ హైదరాబాద్, ఫారెన్ కంపెనీ, ఫారెన్ పోవడమో లేకపోతే బెంగళూరు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా ఉంది ఆ స్టేజ్కి రావాలంటే, ఇఫ్ యూ నీడ్ టు గెట్ సమ్ బిగ్ కంపెనీస్. సో దట్ ఈస్ నాట్ ఈజీ. బట్ ఫ్యాక్టరీస్ అనుకోండి, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఒకటి మనకి ఇండస్ట్రియల్ జోన్ ఉంది, వీ కెన్ గెట్ ఇండస్ట్రీస్. మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చినామంటే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్కి క్రియేట్ చేసేకి దట్ మచ్ ఐ కెన్ డూ. దట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ కర్నూల్. నా సైడ్ నుంచి అయితే దట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ. సో మీరు ఎందుకంటే రాను ఇట్ ఈస్ బికమింగ్ వెరీ టఫ్. నా ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడే శాంసంగ్ S24 సిరీస్ లాంచ్ అయింది. ఆ ఫోన్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దే ఇంకా దాని ఫీచర్స్ ఏమి ఇంకా తెలియదు, బట్ దే హ్యావ్ గాట్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టు ద ఫోన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం కూడా చాలా కష్టపడేది ఉంటుంది. ఇప్పుడు ఎంజాయ్ చేసి నాకు చెప్పో లేదంటే ఎవరైనా రికమెండ్ చేసో అయ్యేది కాదమ్మా. థింగ్స్ ఆర్ చేంజింగ్. మనకు ఒక జాబ్ ఉందంటే ఒక జాబ్కి దాదాపు 10 మంది పోటీ పడుతున్నారు. దాంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ గెటింగ్ ద జాబ్స్. సో మనము చదివే టైంలో చదవాలా, కష్టపడాలా, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఇప్పుడు మనం ఎంజాయ్ చేసినామంటే లైఫ్ అంతా కష్టపడాల్సి వస్తుంది. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, చదివే టైము 22 years 23 years వరకు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. మనం అప్పుడు ఎంజాయ్ చేసి తర్వాత ఫ్రూట్స్ కావాలంటే ఏమీ రాలేదు. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ థాట్ ఐ షుడ్ టెల్ యూ. అండ్ ఇంకోటి ఏమంటే, ఎక్కువ మంది శాతం పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే యూత్కి ఏదన్నా ఫస్ట్ సినిమాకు బెనిఫిట్ షోకి ఇచ్చి ఆ టికెట్లు, దానికి తప్ప దే డోంట్ డూ రియలిస్టిక్లీ ఈ జాబ్స్ క్రియేషన్ కానీ వర్కౌట్ చేయడము, ఎట్లా డెవలప్ చేయాలా అనేది ఎక్కడ కనపడదు అనమాట వాళ్ళ సైడ్ నుంచి. దిస్ ఇస్ జస్ట్ అ రిజిస్ట్రేషన్కి ఇంతమంది రావడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంతమంది వస్తారని. అందరూ కూడా గుర్తించండి, మన లైఫ్ కూడా నాకు ఎంత ఇంపార్టెంటో ఈ ఇయర్ మీకు కూడా అంతే ఇంపార్టెంట్. నేను అందరికీ అదే చెప్తా. ఎందుకంటే ఒక మంచి నాయకత్వము, మంచి లీడరు, మంచి గవర్నమెంట్ ఉంటే మీరందరూ కూడా బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఎవ్రీవన్ ఆర్ ఇన్ ట్రబుల్. దట్స్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అండ్ థ్యాంక్ యూ. అన్న ఒక మాట చెప్పారు మన టీచ్ భరత్ సార్ గారు. ఏమని అంటే, ఎన్నైతే జాబ్స్ ఉన్నాయో ఈచ్ 1 జాబ్కి 1 or 2 persons మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ క్వాలిఫికేట్స్ కాకుండా రిజెక్ట్ అయ్యి మనస్తాపంతో వెళ్ళకూడదు ఎవరు అని ఈ జాబ్ మీద రిలీజ్ చేసేటప్పుడే చెప్పారు. దానికి ఎందుకు ఇంత దూరం ఆలోచించాలనుకున్నా, ఈరోజు లైవ్లో చూసాం. ఇక్కడ కొంతమంది ఆ గేట్ బయట వచ్చి కొంతమంది నిజంగా కంటి నిండా నీళ్లు పెట్టుకొని ఏడ్చిన వాళ్ళని ఈరోజు కళ్ళతో మనం చాలామంది చూసాం. మాకు నిజంగా ఈరోజు చాలా చాలా బాధ అనిపించింది. కేవలం రిజిస్ట్రేషన్ క్లోజ్ అయింది, రిజిస్ట్రేషన్ పర్సన్స్ మాత్రమే రాండి అంటేనే అన్నా మాకు వేరే దారి లేదు, దయచేసి మమ్మల్ని ఎలాగైనా మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేయండి. మేము ఎంతో చదువుకొని ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, మాకు అసలు జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు దయచేసి రిజిస్ట్రేషన్ లేదని చెప్పదండి, మాకు ఇప్పుడు వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ అంటూ కొంతమంది ఏడ్చడం ఈరోజు మేము కళ్ళతో చూసాము. ఒక్కసారి గమనించండి, ఇంత స్థితికి దిగజారింది అంటే యువత మారితే అర్థమవుతుంది. ఆల్రెడీ యువత అంతా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఒకసారి ఇక్కడ ఒక జాబ్ మేళాకి ఇంతమంది వచ్చి
కంట్లో నీళ్ళు పెట్టుకొని ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మాకు కాల్స్ వచ్చేటప్పుడే చెప్పాము, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రాండి అంటే కూడా ఇంకా కొంతమంది వచ్చి అలా మాకు ఎట్లయినా కావాల్సిందనా, మాకు వేరే దారి లేదు అని అంటున్నారు. దయచేసి జాబ్ మేళాలో కూడా రాజకీయం మాట్లాడకపోవడం కాదు, ఖచ్చితంగా రాజకీయం అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతున్నాము. అందరూ కూడా యువత మీరు చేయాల్సింది అదేమో అంటారు విశ్వాసం రుణం అని. ఖచ్చితంగా ఇది కడుపు నింపే జాబ్ మేళా. దీనికి ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మనం ఎవరైతే జాబ్ తీసుకుంటామో మనం ఆ రుణం తీర్చుకోవడానికి ఒక చిన్న పని చేద్దాం. కేవలం అది ఏంటి అంటే మన ఏరియాలో మన చుట్టుపక్కల మన కుటుంబ సభ్యులు మన బంధువులకు మాత్రమే చెబుదాం, సరైన నాయకుడిని గెలిపించుకుందాం మనము. లేకపోతే మేము జాబ్ మేళా కోసం ఇలా వాకిళ్ళ బయట నిలబడి కంట్లో నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది అమ్మా నాయన అని మనం ఖచ్చితంగా మన ఇంటి ముందర ఖచ్చితంగా మనం అందరం చెప్తాం.